అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను రాజు. రాజకీయం మనిషిని ఏ స్థాయికైనా సరే దిగజారుస్తుంది అనేందుకు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాజకీయం కోసం, అధికారం కోసం, రాజకీయ ఎదుగుదల కోసం అయిన వారిని సైతం హత్యలు చేసినటువంటి సంఘటనల్ని మనం కోకొల్లలు చూసాం. అధికారం మాత్రమే పరమావధిగా, తాము అధికారం చేపట్టడమే తమకున్నటువంటి లక్ష్యంగా చాలామంది అనేక రకాలైనటువంటి క్రూరమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా చూసాం. కానీ ఈరోజు రాజకీయం రకరకాలైనటువంటి వికృత పోకడలకు వెళ్తోంది. చంపేస్తున్నారు, మనుషుల మీద అఘాయితాలు చేస్తూ ఉన్నారు, ఆర్థికపరమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. అంటే అధికారం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, నాయకుల్ని మనం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, మానవత్వం పరిమళిస్తోందా లేకపోతే మానవత్వం మసకబారిపోయిందా అనేటటువంటి విషయాలు పక్కన పెడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాయుడు అనేటటువంటి ఒక పిల్లాడు, అతనికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. సో పవన్ కళ్యాణ్ పిచ్చి కాబట్టి అతను శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందినటువంటి ఒక అబ్బాయి. ఆ అబ్బాయి అక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుతా కోట అనేటటువంటి ఆమెతోటి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు రాజకీయంగా. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో. ఆ సందర్భంలో వినుతా కోటకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను అబ్బాయి దగ్గరుండి చూసుకునేవాడు. పవన్ కళ్యాణ్ ఒక పక్క పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రచారం చేస్తూనే, పవన్ కళ్యాణ్ పోస్టులు పెడుతూనే ఇంకో పక్క వినుతా కోట కోసం కూడా ఆయన పనిచేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. మరి అంత నమ్మకంగా ఉన్నటువంటి ఆ అబ్బాయిని కొంతమంది విషపూరితంగా మార్చే ప్రయత్నం చేశారు. డబ్బులు ఆశ చూపించారు, డబ్బులకు లొంగకపోతే బెదిరించారు. చివరికి తాము లొంగ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆ అబ్బాయికి ఆశ చూపించారు. దీంతో ఆ అబ్బాయి విధిలేని పరిస్థితుల్లో, లేకపోతే బెదిరించారా లేకపోతే నిజంగా డబ్బులకి ఆశపడ్డా అని చెప్పడానికి ఇప్పుడు ఆ అబ్బాయి భూమి మీద లేడు. ఎందుకంటే ఆ అబ్బాయిని ఇద్దరు రాజకీయ నాయకుల రాజకీయ ఎదుగుదల కోసం ఆ అబ్బాయిని బలి తీశారు. చాలా చిన్న పిల్లాడు, కనీసం ఏమాత్రం కూడా తెలియనటువంటి వయసు, ఎప్పుడు ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియనటువంటి వయసు ఉన్నటువంటి ఆ అబ్బాయిని చంపేశారు, పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదేంటంటే శ్రీకాళహస్తిలో వినుతా కోట ఎవరైతే మొన్నటి వరకు కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆమె తన డ్రైవర్గా ఉన్నటువంటి రాయుడిని చంపేసినటువంటి ఘటనలో అనేక రకాలైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన మాట్లాడినటువంటి సెల్ఫీ వీడియో కూడా నిన్న బయటకు వచ్చింది. ఆ సెల్ఫీ వీడియోలో ఆ రాయుడు చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే నిజంగా రాజకీయ నాయకులు ఏ స్థాయికైనా సరే దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మాటల ద్వారా తెలుస్తున్నాయి. నేను ఆ వీడియో ఒరిజినల్లా కాదా, ఆ వీడియోని ఆ అబ్బాయి తీశాడా లేదా, లేకపోతే ఆ అబ్బాయితో ఎవరైనా చెప్పించారా అనే వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. అతను మాట్లాడినటువంటి మాటలను మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, ఇప్పుడు ఎమ్మెల్యే, సో ఆయన జనసేనకు సంబంధించినటువంటి వినుతాని టార్గెట్ చేసి ఆమె తనకు రాజకీయంగా అడ్డుండకూడదు అనే ఉద్దేశంతో ఆమె మీద ఒక కుట్ర చేశాడని చెప్పేసి, ఈ కుట్రలో భాగంగా ఆమె ఎక్కడికి వెళ్తోంది, ఆమె ఏం చేస్తోంది, ఆమెకు సంబంధించినటువంటి గోప్యంతో కూడినటువంటి రహస్యాలన్నీ కూడా తమకిస్తే డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ అబ్బాయిని మద్యం తాపించి 20 లక్షలు డబ్బులు ఇచ్చి ఆమెకు సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా బయటికి తీసుకోవడమే కాకుండా కారు యాక్సిడెంట్ చేసి ఆమెను చంపించేటటువంటి ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి, బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు తీసి నగ్న వీడియోలు మాకు కావాలని చెప్పేసి కోరాడని చెప్పేసి, అందుకు మరికొంత డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పాడని చెప్పేసి, సో ఇవన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది దాని జోలికి నేను వెళ్ళను. నిజంగా అదే నిజం అయితే ఎంత స్థాయికి, ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అంటే, ఒక మహిళకి బెడ్రూమ్ వీడియోస్ అవసరమా? ఒక మహిళను చంపడానికి సిద్ధపడ్డారా? ఇంకొక పక్క ఆ మహిళకు సంబంధించినటువంటి ఏదైతే రహస్యాలన్నీ తీసుకోవడం, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతుంది? సరే, అది జరిగింది. మరి ఆ విషయం రాయుడు చెప్పాడే అనుకుందాం, అతను బ్రతికున్నప్పుడు వీడియో అది. మరి బ్రతికున్నప్పుడు వచ్చినటువంటి వీడియోని చూసిన తర్వాత కూడా ఆ అబ్బాయికి దాంట్లో ఏమాత్రం ప్రమేయం లేదు. ఆ రాజకీయ నాయకుడు చేసినటువంటి కుట్రలు ఈ అబ్బాయి ఇరుక్కున్నాడని మీకు నిజంగా తెలుసుంటే మరి ఆ అబ్బాయిని చంపాల్సినటువంటి అవసరం ఏంటి? ఆ అబ్బాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అందులో అబ్బాయి చెప్తూ ఉన్నటువంటి మాటలు చూస్తుంటే వాళ్ళు ట్రాప్ చేశారు, లేకపోతే వాళ్ళని భయపెట్టారు, లేకపోతే డబ్బులు ఆశ చూపించారు అని చెప్పేసి ఆ అబ్బాయి ఆ వీడియోలో చెప్తున్నాడు. మరి అలాంటి వ్యక్తిని చంపాలని చేతులు ఎలా వచ్చాయి? మీకు సేవ చేస్తూ ఉన్నాడు, మీకోసం తపన పడినటువంటి ఆ అబ్బాయిని ఎలా చంపుతారు? అంటే మీ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు కోసం
ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేటటువంటి సిచ్యువేషన్కి వచ్చేసారు అంటే రాజకీయం అవసరమా, అధికారం అవసరమా? చంపేసిన మీరు జైల్లో ఉన్నారు, కుట్ర చేశాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు ఆలోచించాలి. మీరుండేది ప్రజల సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు. దోచుకోవడం కోసమో లేకపోతే అధికారం కోసం అడ్డొచ్చిన వాళ్ళని అంతం చేయడం కోసమో రాజకీయాలు చేస్తే మిమ్మల్ని రాజకీయ నాయకులు అనరు, హంతకులు అంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చట్టాలు పట్టుకుంటేనే దొరికితేనే దొంగ, దొరకపోతే దొర అనేటటువంటి ఆలోచనలను మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు అంధకారంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చిన్నపిల్లల్ని, ఇలాంటి అభిమానుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పేసి ఆ తప్పును సరిదిద్దాల్సింది పోయి చంపాల్సినటువంటి పరిస్థితులకు ఎందుకు దాపురించాల్సినటువంటి సిచ్యువేషన్ మీకు వస్తుంది. సో రాజకీయాలు చేయండి, రాజకీయాల మాటున హత్యలు చేయకండి, రాజకీయాల మాటున అమాయకులైనటువంటి ప్రాణాలను బలి తీసుకోకండి. ఆ అబ్బాయి చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు. అసలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్టు చెబుతూ ఉన్న ఆ వీడియో అది. మరి ఆ వీడియో చూసిన తర్వాత కూడా నాకు ఇలా జరుగుతోంది, ఈ అబ్బాయిని ఇలా కుట్ర చేసి నా మీదకి ఇలా చేశారు అని చెప్పేసి ఆ రోజే బయటపెట్టి ఉంటే ఒక నిండు ప్రాణం బ్రతుకుండేది కదా. మరి ఆ రోజు మీరు బయట పెట్టకుండా ఆ వీడియోని ఈ రోజు బయట పెట్టడం వల్ల మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు ఆ అబ్బాయి ప్రాణాలతో ఉన్నాడా? ఆ అబ్బాయి కనీసం బ్రతికిలేనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు దాన్ని విట్నెస్గా తీసుకొచ్చారే, మీ చేత్తోనే చంపేసి మీకోసం, మీ రాజకీయాల కోసం ఆ వీడియోని ఈరోజు మీరు బయట పెట్టినటువంటి పరిస్థితి. చంపకుండా ఆ అబ్బాయిని సరిదిద్దు ఉంటే, చంపకుండా ఆ రోజు జరిగినటువంటి మీ మీద జరిగింది కుట్ర అనేసి ఏదైతే చెబుతున్నారో ఆ కుట్రను బయటపెట్టుంటే ఒక నిండు ప్రాణం బ్రతుకుండేది కదా. సో ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం అనుచరులని, అభిమానులని పొట్టలు పెట్టుకోకుండా, వాళ్ళని హింసించకుండా మీరు రాజకీయం మాత్రమే చేయండి. హంతకులుగా దయచేసి మారకండి. శ్రీకాళహస్తి ఘటనని ఈరోజు ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఆ అబ్బాయికి ఒక చెల్లెలుంది, ఆ అమ్మాయి పరిస్థితి ఎంతో కూడా తెలియనటువంటి పరిస్థితి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పాపానికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఇది ఇవాల్టి అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.